యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృప, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత మిమ్మల్ని ఆవరించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రభునందు మీరు పడే ప్రయాస వృధా కాదు. ఎవరెవరైతే దేవుని కోసం ప్రయాసపడుతున్నారో, దేవుని పని కోసం పరిగెత్తుతున్నారో, పనిచేస్తున్నారో, మిమ్మల్ని అందరినీ దేవుడు 1000 రెట్లు దీవించబోతున్నాడు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 11వ వచనం. దేవుని బిడ్డారా, కొన్ని రోజులుగా మన నోవాహు గురించి ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీతో ఈరోజు పంచుకోవాలని చెప్తున్నాను, ఆశపడుతున్నాను. నోవాహును దేవుడు ఆ జలప్రయాణానికి ముందు ఓడ ఒకటి సిద్ధపరచమన్నాడు. ఆ ఓడ ఏ కర్రతో చేయమన్నాడంటే ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనంలో సీతి తార్కపు కర్రతో చేయమన్నాడు. ఇది ఒక అనుభవం. మోసే దగ్గరకు వచ్చినప్పుడు మరలా నోవాహుకు చెప్పిన అదే మెత్తడు, అదే కర్రను చేయమనలేదు. మోసేకి దేవుడు ఒక నిబంధన మందసం చేయమన్నాడు. అయితే అది ఏ కర్రతో చేయమన్నాడు అంటే నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది, తుమ్మ కర్రతో చేయమన్నాడు. మరలా చూడండి, ఇక్కడ అదే కర్రను దేవుడు వాడుకోవట్లేదు, తుమ్మ కర్రతో చేయమన్నాడు. తర్వాత దేవాలయానికి వచ్చినప్పుడు సాలొమోను దేవాలయాన్ని కట్టినప్పుడు దేనితో చేయమన్నాడంటే 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో దేవదారు వృక్షంతో చేయమన్నాడు. ఇక్కడ కర్ర ముఖ్యం కాదు, ఏ కర్రతో చేయమన్నాడు అనేది ముఖ్యం కాదు, ఎలాగా చేయమన్నాడు అనేది ముఖ్యం కాదు, లోబట్టారా లేదా అనేది మనకు ముఖ్యం. నోవాహును ఒక కర్రతో చేయమన్నాడు, దానికి లోబడ్డాడు. మోసని ఇంకొక మెత్తల్లో ఇంకొక కర్రతో చేయమన్నాడు, మోస లోబడ్డాడు. సాలొమోను దేవదారు వృక్షంతో మందిరం కట్టమన్నాడు, దేవుడు దానికి లోబడ్డాడు. అయితే నోవాహుకు మీరు అలా చెప్పారు కదా, మోసేకి ఇలా చెప్పారు కదా, తుమ్మకర్రతో బలిపీఠం చేయమన్నారు కదా, నన్నేమో దేవదారు వృక్షంతో చేయమన్నారండి చెప్పి ప్రశ్నించలేదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా వాడుకుంటాడు, ఒక్కొక్క పద్ధతిలో వాడుకుంటారు. ఇప్పుడు నేనైనా మీరైనా ఇంకొకరైనా చేయాల్సింది ఏంటంటే మన దేవునికి లోబడుతున్నామా లేదా అనే విషయాన్ని మాత్రమే మనం చూడాలి. దేవుని బిడ్డలారా, నోవాహు ఎప్పుడైతే దేవునికి లోబడి ఆయన చెప్పినట్టుగా చేశాడో అప్పుడు జలప్రలయం లోపలికి రాలేదు. అంతేకాదు నోవాహు భద్రపరచబడ్డాడు. ఆదికాండం 7:15లో, నిర్గమకాండం 40:34లో మహిమ దిగింది అన్నట్టుగా మనం చూస్తున్నాం. మహిమ దిగిందని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. 1 రాజుల గ్రంథం 8:11లో మనం చూస్తే దేవుని యొక్క తేజస్సు దిగిందని చూస్తున్నాం. అంటే దేవుడు స్పందిస్తున్నాడు. ఇక్కడ కర్ర ముఖ్యం కాదు, ఇక్కడ కర్ర ముఖ్యం కాదు, దేవునికి లోపడటం. ఏ మెథడ్లో దేవుడు ఎలాగా ఒక్కొక్కరు వాడుకుంటాడో మనకు తెలియదు, ఏ పద్ధతిలో వాడుకుంటాడో తెలియదు. కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే దేవునికి లోబడటం. ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో అప్పుడు కాన్స్టెంట్గా మనము దీవించబడతాం. థ్యాంక్ యూ లార్డ్. ఇట్స్ కనెక్టెడ్ విత్ కాన్స్టెంట్లీ బ్లెస్సింగ్స్ అన్నమాట. ద్వితీయోపదేశకాండం 11:26 నుండి 29 వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండం 28:11 నుండి 14 వచనాలు చదవండి. దేవునికి లోబడే వారికి వ్యత్యాసమైన ఆశీర్వాదం, తరతరాలు దేవుడు దీవిస్తాడు. ఒక కాన్స్టెంట్ బ్లెస్సింగ్స్ అనేది మనకు కనపడుతున్నాయి. కీడు విషయంలో ఎవరిని దేవుడు శోధించాడు కనుక మీరు దేవునికి లోబడండి. థ్యాంక్ యూ లార్డ్. ఆత్మీయ విషయంలో లోబడండి, సమర్పించుకున్న విషయంలో లోబడండి, ఇచ్చే విషయంలో లోబడండి, విడిచిపెట్టే విషయంలో లోబడండి, పాపానికి దూరమయ్యే విషయంలో లోబడండి, పరిశుద్ధంగా జీవించే విషయంలో లోబడండి, అభిషేక ఆత్మ వరాలు పొందుకున్న విషయంలో లోబడండి. దేవుని ప్రశ్నించవద్దు, అది మనకు శాపమైపోతాయి. కనుక మిమ్మల్ని దేవుడు ఎలాగ నడిపిస్తున్నాడు అనేది ప్రశ్న కాదు, మీరు దేవుడికి లోబడుతున్నారా లేదా అనే విషయాన్ని మాత్రం చూడాల్సి ఉంది. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు లోబడే మనస్సు మాకు దయచేయండి ప్రభా. విశేషమైన ఆత్మ దయచేయండి, విశేషమైన అభిషేకం దయచేయండి ప్రభా. కృపతో, శక్తితో, బలముతో నింపమని, తాకుమని, అభిషేకించమని, దీవించమని
యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం యెషయా 41:11